ఉంది 200 యూనిట్ల వరకు ఫ్రీ అని, 200 దాటితే మొత్తానికి కట్టాలని నిబంధన ఉంది. రూల్ ఇస్ రూల్ కదా. ఈ రాష్ట్రంలో 200 యూనిట్ల గృహజ్యోతి కింద కరెంట్ ఏదైతుందో ఇది పెరిగిన గృహ అవసరాలు ఈ 200 యూనిట్లో ఒక్క యూనిట్ ఎక్కువ మొత్తం డబ్బులు కట్టాలని పేదవాడిని వేధిస్తున్నటువంటి సర్కారు కాంగ్రెస్ సర్కార్ ఈరోజు అర్హత ఉంది అని చెప్పేసి పోయి అప్లికేషన్ పెట్టుకుంటే నీకు రేషన్ కార్డు లేదు కదా అని చెప్పేసి ఆపారు. రేషన్ కార్డు అధికారంలో రాగానే ఇస్తామని చెప్పేసి ప్రాసెస్ షురూ చేసి 5 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డు ఇంకా ఇవ్వలేదు. 5 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డు పేదోడు హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కోవాలనుకోని లేకపోతే చిన్న ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఆయన రిజిస్ట్రేషన్ ఛార్జీలు ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీలు విపరీతంగా పెంచినటువంటి పరిస్థితి. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని దివాలా తీసింది, దాచుకుంది, కుంభకోణాలు చేసింది, స్కాములు చేసింది అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పిల్లలకి షరతులు వర్తిస్తాయి అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ స్కీమ్ పెట్టింది. ఇది ఉచిత బస్సు మహిళల ఆత్మగౌరవం పెంచినట్టు తప్ప మహిళలను చిన్నచూపు చేసే స్థాయికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈరోజు అనేకమైన రూట్లలో బస్సులు లేని కారణంగా అనేకమైన ఇబ్బందులు చేస్తాయి. మహిళలు చెప్తారు మాకు ఉచిత బస్సు అవసరం లేదా, మాకు